ఫ్రెండ్స్, ఈరోజు మనం బాదం పాలు తయారు చేయడం నేర్చుకుందాం. చాలా సింపుల్ అండి. మీరు ఒక 180-200 ml ఆఫ్ మిల్క్ తీసుకోండి. దాంట్లోకి చిక్కగా అవ్వడం గురించి కొంచెం మిల్క్ పౌడర్ వేసుకోండి. ఒక చెంచా వేసుకోండి, జనరల్లీ సరిపోతుంది. మరి టేస్ట్ రావాలి కదా, దాని గురించి ఒక 5-6 చెంచాల పంచదార వేయండి. అండ్ మరి మోస్ట్ ఇంపార్టెంట్, బాదం మిల్క్ అంటున్నాం కదా, దీంట్లోకి బాదం వేయాలి కదా. ఎంత వేయాలి? ఒక బాదం వేయండి, సరిపోతుంది. ఎక్కువ అయిపోతుంది అనుకుంటే సగం వేస్తే జనరల్లీ సరిపోతుంది. ఒకటి వేస్తే బాగా రిచ్గా ఉంటుందన్నమాట. ఎల్లో కలర్ రావాలి కదా, దాని గురించి ఆర్టిఫిషియల్గా మార్కెట్లో దొరికే ఈ ఆర్టిఫిషియల్ కలర్ డ్రాప్స్ వేయండి. కరెక్ట్గా ఎల్లో వస్తుంది. ఇదేంటిది, ఒకటే బాదం వేసానని ఆలోచిస్తున్నారా? మనకి మార్కెట్లో దొరికే బాదం మిల్క్ అనే పేరుతో అమ్మే బాటిల్స్ ఇవన్నీ చూసారా? అమూల్ కంపెనీ కావండి, హర్ష్లీ, ఏదైనా సరే, వాటి ఇంగ్రీడియంట్స్ చూడండి. వాళ్ళు తప్పు చేయట్లేదండి, చాలా క్లియర్గా రాస్తున్నారు ఫ్లేవర్డ్ మిల్క్ అని చెప్పి. దాని ఇంగ్రీడియంట్స్ చూడండి. మిల్క్ పౌడర్ అంటే మిల్క్ సాలిడ్స్ అండ్ షుగర్ అని వేస్తున్నారు. బాదం ఎంత ఉందో చూడండి, 0.5%. మనం వెయిట్ చేసి చూసామండి. ఒక 5-6 బాదం కలిస్తే అప్రాక్సిమేట్లీ 5 grams అవుతుంది. సో 200 ml మిల్క్కి ఒక బాదం పడుతుంది అనమాట. అది దాంట్లో వేస్తుంది. అది వేసి కలర్ గురించి, ఫ్లేవర్ గురించి ఆర్టిఫిషియల్గా దొరికే కెమికల్స్ని వేస్తున్నారు. అది మనం బాదం మిల్క్ అని చెప్పి తాగుతున్నాం, మన పిల్లలకి ఇస్తున్నాం కూడా. ఈవెన్ బాదంగానే కాదండి, కేసర్ మిల్క్లో కేసర్ ఉండదు. మీరు చాక్లెట్ మిల్క్లో కూడా పోనీ చాక్లెట్ అయినా సరే బోల్డ్ అంత వేస్తాడంటే అది కూడా లేదండి. ఆ కోకో పౌడర్ ఎంత వేస్తాడో ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూడండి. కంపెనీ వాళ్ళు జనరల్లీ అబద్ధం చెప్పట్లేదు, ఇక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాడు. అట్లీస్ట్ జెన్యూన్గా అన్నీ రాస్తున్నాడు. తప్పు ఎవరిది అని అంటే కన్జ్యూమర్దండి, మనది. మనం అది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అడ్వర్టైజ్మెంట్ని చూసి మనం ఫాలో అవుతున్నాం తప్ప ఇంగ్రీడియంట్స్ చదివి అండర్స్టాండ్ చేసుకునే అంత పేషెన్స్ మనకి లేదు. పొరపాటు మంది.